దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి మృత్యుంజయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? 1 కొరింథీ 15:55. ప్రభునందు మాకు మిక్కిలి ప్రియులైన దేవాదేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. మృత్యుంజయుడై యుగ యుగములు సజీవుడై నిలిచున్న యేసుక్రీస్తు ప్రశస్త నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, కలవరి మృత్యుంజయుడగు దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి ఈ సంవత్సరం అంతయు దేవాదేవుడి యొక్క జయం చేత మీరందరూ నింపబడి ఆశీర్వాదకరంగా ముందుకు సాగుదురుగాక. ప్రియులారా, మన క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమే పునాది. మన విశ్వాసమునకు మూలము కూడా పాప పుచ్చులో చిక్కుకొని నా దైవ సహవాసమును కోల్పోయిన మానవాళిని తిరిగి దైవ సహవాసంలోనికి నడిపించు నిమిత్తము యేసు నరవతారుడై జన్మించి పాప పరిహారార్థ బలిగా విమోచన క్రయధనముగా అర్పించబడి మరణం చెంది మరణం యొక్క బలము గలవానిని మరణపు ముళ్ళును విరుచుట ద్వారా జయించి మరణ భయం బాపుటకై పునరుత్థానుడయ్యాడు మహిమాస్వరూపుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు మరణము జయించి తిరిగి లేచుట ద్వారా నిజదేవుడిగా అనేకులు నేడు ఆరాధించుచు మహింపరుస్తూ ఘనపరుస్తున్నారాయన. దేవదేవుని బిడ్డలారా, మరణపు ముళ్ళును విరిచినై మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని ఓడించి మృత్యుంజయుడై యేసుక్రీస్తు పొందిన విజయం ద్వారా నేడు మనందరికీ పునరుత్థాన ఫలము లభించుచున్నది. ఆయనది విశ్వాసమించు వారికి పునరుత్థానం లభించున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుత్థానం వల్ల మనకు దొరికిన ఫలములో ఆశీర్వాదం ఒకటి. పేతురు ఆత్మపూరుడై పునరుత్థానమును గూర్చి ప్రసంగిస్తూ పలికిన మాటలు గమనిద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మను నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేదని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా తీర్చబట్టకై దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడయ్యాడు. నీతిమంతులుగా జీవించే వారిలో యేసు తన రక్షణ కార్యం జరిగించడం ద్వారా శాంతి సమాధానం అనుగ్రహించి నీతిమంతులుగా చేయటానికి ఆయన మన అపరాధం నిమిత్తమై అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడిన అద్వితీయ సత్య స్వరూపుడైన ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన యేసును అంగీకరించి హృదయంలో చేర్చుకుంటు ద్వారా మనం బహుగా ఫలించగలదు. ప్రతిఫలంతో మనం నింపబడగలదు. దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి విజయవంతమైన ఆత్మాభిషేకం పొందగలదు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీతో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయగలవాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మన ఆత్మ ద్వారా మనం జీవించగలుగుతున్నాం. అతిక్రమలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పాపక్షమాపణ నుండి తిరిగి లేచిన వాని కొరకు మన శేష జీవితంను వెచ్చించవలసి ఉన్నది. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతిని పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనం జీవించగలదు. యేసు పొందిన పునరుత్థానం ద్వారా లభ్యమయ్యే ఆత్మఫలములో పునరుత్థాన శక్తి లేక బలం ఒకటే ఉన్నది. యేసుక్రీస్తు సమస్తము కంటే హెచ్చించబడి ఉన్నాడు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను యుగములనందు మాత్రమే కాక రాబో యుగములందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన నుండి కుడిపార్శ్వన కూర్చున్న పెట్టుకునిన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పునరుత్థాన శక్తి ద్వారా మన విజయం పొందగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మరొక పునరుత్థాన ఫలమైనది యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల
అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారితో దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చినని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. యేసు పునరుత్థానం నందు నమ్మిక ఉంచినట్లయితే క్రీస్తునందు నిద్రించిన వారు తిరిగి లేచుదరని, వారు రెండవ రాకల్లో దేవుని వెంబడించుదరని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. దేవదేవుని పిల్లారా, కలవరి కరుణామూర్తి కరుణా సంపన్నుడైన దేవుని మహాకృపతో ఈ యొక్క పునరుత్థాన దినములో ఈస్టర్ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపాకిరణాలు, కృపా కాపుదల జయవిజయమి కలుగును గాక. ప్రార్థన. మా పరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ కలవరి అద్వితీయ సత్య స్వరూపుడా, కలవరి మృత్యుంజయుడా, సమాధానకర్త, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసునామమున మీ బిడ్డలను మమ్మల్ని ఆదరించండి, దీవించండి, బలపరచండి. బిడ్డలందరికీ జయవిజయాలు దయచేయండి. ఒక్కరిని దాటిపోతున్నాయినా అందరికాడ నీ కృపా కిరణాలు దింపచేసి, కృపాభిషేకం దయచేసి, కృపా జయవిజయం అనుగ్రహించి, కృపా ఆదరణ దయచేయమని, కృపా మేలుతో బిడ్డలు తృప్తిపరి బలపరచమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసునామములో ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.